55 ఏళ్ళు నేను కాంగ్రెస్ గడిపిన తర్వాత నాకు కాంగ్రెస్కి కొంచెం డిఫరెన్స్ ఎప్పుడు వచ్చిందంటే, నేను తెలంగాణ వాదిని. తెలంగాణని మనం డిలే చేస్తూ ఉంటే ఇక్కడ చాలామంది ప్రాణాలు ఇచ్చుకుంటూ ఉన్నారు, ప్రాణ నష్టం జరుగుతూ ఉంది. మనం ఏమైనా త్వరగా చేయాలని చిదంబరం గారు కానీ నేను కానీ 8th నాడు రెజల్యూషన్ పాస్ చేసినప్పుడు నేను, రాహుల్ గాంధీ, వెంకటస్వామి, చిదంబరం గారు ఉన్నప్పుడు 8th డిసెంబర్కి వచ్చింది. దానికి రాసినప్పుడు కూడా రోషి గారు కూర్చుంటే ఐఎమ్ వన్ ఆఫ్ ద కాంట్రిబ్యూటర్ చేస్తున్నాం. కాబట్టి తెలంగాణ గురించి ఈ టీఆర్ఎస్ ఆలోచించక ముందు సిఎఫ్టీ అని, కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అని, బాగారెడ్డి గారు చైర్మన్, నేను వైస్ చైర్మన్. మరి ఇక్కడ నేను ఇంకా మన జానారెడ్డి గారు కో చైర్మన్లు ఉండి 10ల కొద్ది మీటింగులు జరపడం, క్యాబినెట్ టోటల్ డిజైన్ చేయడం, క్యాబినెట్ ఎవ్వరు లేకపోతే క్యాంప్ ఆఫీస్ లోపల క్యాబినెట్ మీటింగ్ చేయడం. ఎందుకంటే 1 month 2 months కన్నా ఎక్కువ ఉండకూడదు కాబట్టి క్యాబినెట్ మీటింగ్ చేసుకుంటూ తెచ్చిండ్రు. 42 మంది ఎమ్మెల్యేస్ మేము రిజైన్ చేస్తామని సోనియా గాంధీకి లెటర్ ఇచ్చిండ్రు. మన ఈయనతోని ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ డిప్యూటీ చైర్మన్ ఉన్నాడు కదా మహబూబ్ గారు, చిన్నారెడ్డి అట్లనే ఇంద్రకరణ్ రెడ్డి గారి ఇంటి లోపల ఆఫీస్ పెట్టుకున్నాం కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ. పీచుడు నేను జనరల్ సెక్రటరీ ఉన్నప్పుడు ఎందరో హంగర్ సైకిల్ చేసిండ్రు. లైక్ వెంకటరెడ్డి, మినిస్టర్ వెంకటరెడ్డి. లేదంటారా అందరికన్నా ఫస్ట్ రిజైన్ చేసి వెళ్ళిపోయింది కృష్ణారావు మహబూబ్ నగర్. అంత రాతగా ఇదో మీరు కూర్చున్న రూమ్ లోపలనే తెలంగాణ ఫోరం మీటింగ్స్ ఇది ఎప్పటి నుంచి 21 నుంచి కాదు 98 నుంచి చేసుకుంటాం. ఎంత చేసినా కానీ మేము 42 people రావడం, డిజైన్ చేసి తెలంగాణ ఇవ్వని అంటే అడగడం, ఆమె ఇవ్వకపోవడం, ఆయన తర్వాత మళ్ళీ చేయడం, ఫుల్ ఫ్లెడ్జ్గా వర్కింగ్ కమిటీ పెట్టడం. 6 వర్కింగ్ కమిటీలు జరిగినాయి. నేను వార్ గ్రూప్ లోపల మెంబర్ గుంటి 4 సార్లు మెంబర్లు ఉంటే ఇదే పొన్నం ప్రభాకర్, ఇదే మన యాదవ్, ఆయన తర్వాత యాష్కి, వెంకటస్వామి కొడుకు మన వివేకు, వీళ్ళందరూ ఉంటే సుఖేందర్ రెడ్డి, వీళ్ళందరూ ఎందరు ఎంపీస్ ఉంటే ఈ యాదవ్ పోయి ఆయన కాళ్ళు మొక్కిండు. ఊరికి మన ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ ఆయన మెంబర్, నేను వాళ్ళు మెంబర్ ఉన్నప్పుడు ఈయన కూడా పోయి మా పొన్న ప్రభాకర్ ఆయన. సో ఈ తీరుగా ఎడ్యుకేషన్ తీసుకొని రావడం జరిగింది. ఎంతున్నా కానీ పార్టీ లెవెల్కే వచ్చింది. ఒక కమిటీ వేసుకున్నాం, ప్రణబ్ ముఖర్జీ కమిటీ వేసాం. ఆయన తర్వాత మనకి స్పీకర్ ఉండే ఆసాం మేఘాలయ నుంచి ఆయనతో కమిటీ మీటింగ్ వేసుకున్నాము, కమిటీని పెట్టుకున్నాము. తెలంగాణ రీజనల్ కాంగ్రెస్ కమిటీని. నేను హిస్టరీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీకు ఒక అలవాటు ఏంటంటే ఒక ఆలోచన వచ్చిందంటే ఇది ఏదో ఒక్క పార్టీ, నా పార్టీ, నేను